అందరికీ వందనాలు. మోజేష్ అఫీషియల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన ఒక సందేశంతో మీ మధ్యకు రావడం జరిగింది. అదేంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో మంచి బలంగా వాడబడుచున్న దైవజనులు ఎం జోసెఫ్ గారు. ఆయన తెలియని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. ఆయన మంచి వాక్చాతుర్యత కలిగిన దైవజనుడు. నాకు ఆయనకి చాలా సన్నిహితమైన అనుబంధం ఉంది. ఎందుకంటే ఎక్కడ ఆయనతో నేను కలిసినా కానీ మంచిగా మాట్లాడేవారు, బాగా పలకరించేవారు. తమ్ముడు తమ్ముడు అనుకుంటా బాగా పలకరించేవారు. కానీ వాక్యం మట్టుకి చాలా అద్భుతంగా బాగా చెప్పేవారు. మేము పరిచర్య చేస్తున్నాము, కానీ ఆయన వాక్యాన్ని వింటూ మేము చాలా ఆత్మీయంగా బలపరచబడుతూ ఉండేవాళ్ళం. అనేక సార్లు చాలామంది కామెంట్ చేసేవారు ఏమనంటే, ఆయన ఎక్కువ నవ్విస్తాడని, ఎక్కువ జోకులు వేస్తాడని అని కామెంట్ చేసేవారు. కానీ వారు ఎందుకు చేసేవారు? వాళ్ళకి ఆ విధంగా అర్థమైనట్టుంది. కానీ ఏ విధంగా నవ్వించినా కానీ ఆయన ఎంత నవ్విస్తాడో అంత ఏడిపిస్తాడు. అద్భుతమైన మంచి వాక్యాలు కూడా చెప్తాడు. ఆదరణకరమైన వాక్యాలు, ఆశీర్వాదకరమైన వాక్యాలు, మనుషులు బలపడి ఆత్మలు బలపరచబడే వాక్యాలని చెప్పడం జరుగుతుంది. చక్కగా ఆశీర్వాదకరమైన వాక్యాలని, మంచి మంచి సందేశాలని అనేకమైన ప్రాంతాలలో చెప్పడం జరుగుతుంది. కానీ హఠాత్తుగా గుంటూరు ప్రాంతంలో ఆయన హార్ట్ అటాక్తో మరణించాడని తెలిసాక మేము చాలా బాధపడ్డాం, చాలా వేదన పడ్డాం. ఆయన అనుభూతులు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కుటుంబం కోసం కూడా ప్రార్థన చేశాము. ఆయన సంఘస్థుల కోసం వారికి ఆదరణ, ఓదార్పు, నిరీక్షణ కలిగి వారు కూడా ఆయన వలె బలమైన పరిచర్య చేసుకుంటూ ఇంకా దేవునిలో ముందుకు కొనసాగిపోవాలని మేము ప్రార్థన చేశాం. దినమున ఆయన ఎంతో పరిచర్య చేశాడు. ఆ పరిచర్యకు తగ్గ ఫలితము యేసయ్య దగ్గర ఉంది. ఆయన వలె ఈ ప్రస్తుతం ప్రసంగికులైన, వాక్యాన్ని బోధించే ఏ సేవకుడైనా కానీ ఆయన వలె వాక్యాన్ని చెప్పి నవ్వించి ఏడిపించేవాళ్ళు చాలా అరుదు. ఎందుకంటే నేను చూసిన సందర్భాలలో ఎక్కడైనా సరే వాక్యాన్ని చెప్పుకుంటూనే వెళ్ళిపోయారు. కానీ ఏజెన్సీ ఏరియాల్లోకి వచ్చినప్పుడు కూడా ఆయన వాక్యం చెబితే పడుకున్నవాడు ఎవడూ లేడు. అది నేను చూశాను. ఆయన వాక్యానికి మధ్య మధ్యలో నవ్విస్తూ చక్కగా ఒక్కోసారి వాక్యం చెప్పి బలపరుస్తూ, ఒకసారి ఆయన సాక్ష్యం చెప్పి కూడా అనేకులను ఏడిపించిన దాఖలాలు ఉన్నాయి. అనేక ప్రాంతాలకి నేను కూడా ఆయన పరిచర్య వెళ్ళినప్పుడు, ఆ మీటింగ్స్కి నేను కూడా వెళ్ళినప్పుడు ఆయన సాక్ష్యం చెప్పితే లాస్టున ఎప్పుడు ఎన్నడూ బాప్త్యసం తీసుకోకుండా ఉన్నవారు కూడా, మారు మనసు పొందుకోలేని వ్యక్తులు కూడా చక్కగా మారు మనసు వచ్చి ఆ సాక్ష్యం విని పశ్చాత్తాపపడి యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఒప్పుకొని ఆయన సాక్ష్యమిని, ఆయన వాక్యమిని వందల మంది ఆయన జీవించిన కొంతకాలము సాక్షిగా జీవించి ఆ సాక్ష్య జీవితాన్ని పంచుకొని వందల మందికి, వేల మందికి, లక్షల మందికి ఆయన బాప్తిసం ఇవ్వడం జరిగింది. అది నేను కూడా కళ్ళారా చూశాను. అసలు ఎంత మంచి దైవజనుడు, ఇలాంటి దైవజనుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం మంచిదని నేను ఎంతగానో సంతోషించాను. అయితే ఈయన మన మధ్యలో లేడు. ఆయన కుటుంబానికి ఆదరణ, ఓదార్పు, ఆయన కుటుంబాన్ని అనేకులు దేవుణ్ణి ఎరిగిన ప్రజలు ఆదరించాలని, ఆయన లేని లోటు మనము పూడ్చలేం. కానీ ఆయన ఉన్నప్పుడు చాలా దిక్కునక వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన చెప్పిన వాక్యాన్ని విన్నాము. ఆత్మీయంగా మేము కూడా బలపరచబడ్డాము. చాలామంది కామెంట్ చేసినా కానీ దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకొని
మేము దాన్ని ఏమి మనసులో పెట్టుకోకుండా ఆయన ఏ వాక్యం అయితే చెప్పేవారో ఆ వాక్యానుసారంగా ఆత్మీయంగా మేము కూడా బలపరచబడుతూ ఉండేవాళ్ళం. అయితే ఆయన లేని లోటు, ఆయన కుమారుడిని మీరు చూశారు. ఆయన కుమారుడు కూడా సేమ్ అలాగే ఉంటాడు. రానున్న దినాల్లో ఆయన కుమారుడు ఆయన వలె బహు బలంగా వాడబడాలని మనం ప్రార్థన చేద్దాం. తన కుమార్తె గురించి, తన భార్య గురించి, తన కుటుంబం గురించి మనందరం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదువుకుందాం ఆయన గురించి. దేవునిపై నిరీక్షణ కలిగిన వారు ఆయన సేవ చేస్తూ ఆయన పరిచర్యపై త్యాగం చేసిన వారి జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన మాట సెలవిస్తున్నాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట మనం చదువుదాం. దేవుని వాక్యాన్ని చదువుదాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగవచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. అంటే క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారంటే ఆ జాబితాలో ఎం జోసెఫ్ అయ్య గారు ఉన్నారని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన దేహాన్ని, ప్రాణాత్మ శరీరాన్ని త్యాగం చేసి రాత్రి పగళ్ళు వేల కిలోమీటర్లు వెళ్ళి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు పడి, ఎన్నో అవమానాలు పడి పరిచర్య చేసిన దాఖలాలు ఉన్నాయి. అసలు ఇంకోటి ఏంటంటే, ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన తుది శ్వాస వరకు దేవుని వాక్యం చెబుతూనే ఆయన మరణించాడు, ప్రభువునందు నిద్రించాడు. మరి ఎలాంటి గొప్ప అవకాశం ఎవరికి వస్తుందండి? ఎలాంటి వారిని చూసి మనం ఏం చేయాలంటే, నేనెందుకు ఇలాగ వాడబడలేదు, పొట్టుగా ఉన్నాడని మనం అవమానించాం, పొట్టుగా ఉన్నాడని హేళన చేసాం, పొట్టుగా ఉన్నాడని మనము ఆయన్ని కించపరిచాం. కానీ జ్ఞానులను, ఒక వాక్యం ఉంటుంది, జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను దేవుడు నిర్ణయించుకున్నాడని దేవుని వాక్యం ఉంది. ఎంత చిన్న మనిషి అయినా కానీ అద్భుతమైన పరిచర్య దేవుని కొరకు చేశాడు. అయితే ఈ సమయంలో నేను మాట్లాడేది ఏంటంటే, ఆయన చేసిన పరిచర్య కన్నా మిక్కటమైన పరిచర్య చేయకపోవచ్చేమో కానీ, మనం బ్రతుకున్నంత కాలంలో కొన్ని ఆత్మలైనా దేవునికి నమ్మకమైన సాక్షులుగా జీవిస్తూ కొన్ని ఆత్మలైనా సంపాదిద్దాం. ఆయన అద్భుతమైన దేవుని సేవకుడు. వారి పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం, వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం, వారి బిడ్డల కోసం కూడా ప్రార్థన చేద్దాం. మరి ఈ యొక్క మాటలను బట్టి మనం అందరం ఆదరింపబడాలి. మరి యేసన్న గారిని మనం చూసుకున్నట్లయితే ఆయన కూడా 6వ తరగతి 6 సార్లు ఫెయిల్ అయిన ఆయన లక్షల మందికి, వేల మందికి, వందల నుంచి వేల మంది నుంచి లక్షల మంది నుంచి ఆయన బాప్తిసం ఇవ్వడం జరిగింది. క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాడు, అద్భుతమైన ఆత్మను రక్షించాడు. ఆయన పరిచర్య తుది శ్వాసను కూడా పరిచర్యలోనే ఆ శ్వాసను విడిచాడు. అయితే నీవు నేను కూడా ఎం జోసెఫ్ గారు ఎలాగైతే పరిచర్య చేశారో, అలాగే యేసన్న గారు ఎలాగైతే పరిచర్య చేశారో, నమ్మకంగా దేవునితో సాగిపోతూ దేవునికి మన ప్రాణాత్మ దేహాలను, సమయాన్ని, బలాన్ని మనము త్యాగం చేయగలిగితే, వారు ఎలాగైతే దేవుని కొరకు ఆత్మలను సంపాదించి పరలోకానికి ఆయన పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోయారో, మనము కూడా దేవుని దగ్గర అటువంటి నమ్మకమైన మంచి దాసుడా అని వీరిని అంటాడు యేసయ్య. అసలు వీరు వెళ్తుంటే ఎంత పరిచర్య చేసి ఇన్ని ఆత్మను సంపాదించి ఈ లోకాన్ని విడిచిపెట్టేసి దేవుని దగ్గరికి వెళ్ళాక బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు యేసయ్య. మరి ఆ యొక్క మాట నువ్వు నేను సేవకులమైన మనము అనిపించుకోవాలనుకుంటే నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిని అనుసరించి, పరిశుద్ధతను అనుసరించి మనం త్యాగం చేసి దేవుని సేవను చేయగలిగితే జోసెఫ్ గారు వలె ఒక మంచి పేరు. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే దయయు కోరదగినదని దేవుని లేఖనాలు సెలవివ్వబడి ఉన్నాయి.
కాబట్టి ఈ వాక్యం ద్వారా వారు ఎంతగానో మరి ఐశ్వర్యాన్ని కోరుకోలేదు, దేనిని కోరుకోలేకపోయినా దేవుడు ఆయన్ని అనుగ్రహిస్తూ ఐశ్వర్యవంతుడిగా చేసి ఈ రోజున పరలోక రాజ్యానికి ఆయన్ని తీసుకుని వెళ్ళాడు. కనుక కుటుంబానికి, వారి బిడ్డలకు, సంఘానికి మేము సంఘీభావం తెలియజేస్తూ ఆదరణ, ఓదార్పు, గొప్ప నిరీక్షణ వారికి ప్రభు కలుగజేయాలని మనం ప్రార్థన చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.